ఇంకేం చెప్తున్నారు? ఒక్కలన్నా నా వీడియోలు షేర్ చేస్తున్నారు. నిశ్శబ్దంగా ఎందుకు మాట్లాడొచ్చు కదా. బంగారం ఎస్ బంగారం, నేను మాట్లాడతాను. జుట్టు 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 పిల్ల రోజు. మా ఓనర్ అంటే బయట ఉంది, వాయిస్ వినిపిస్తలే. చెప్పేస్తావా? బతికని 2 రోజులు చెంపీల అంకేసి ఓవదిని చాకు లెక్క ఉండేటోడు, ఓవదిని కళ్ళకు కటుక పెట్టి ఇంకొకటి ప్లీజ్ కదా బాధ వేస్తుంది ఏదైనా మాట్లాడు. పాట పాడతా. గొప్ప గొప్ప పనులు చేసి పాట డిస్ట్రాక్ట్ చేస్తాను. గొప్ప గొప్ప పనులు చేసి నన్ను మాత్రం నీ అల్లరికి మొత్తం వెళ్ళిపోయి. ఇంకేం చెప్తున్నారు చెప్పాలి. ఇప్పుడు లైవ్లో డోర్ పెట్టే మీ అమ్మ సౌండ్ పెట్టింది, టీవీ సౌండ్ పెట్టింది. చేసిన కష్టం పోతుంది. డోర్లాగా నీ కన్నాతో మాట్లాడుకో ఫోనులో. నా కన్నా అసలు కన్నకి మండుతుందేమో, అందుకే నన్ను బాగా అవాయిడ్ చేస్తున్నాడు. వానికి బాగా కోపం వస్తుంది నేను శారీ కట్టుకోరాలేనని. కానీ వానికి ఏం తెలుసు నాకు ఎంత ప్రాబ్లం ఉందో. ఇప్పటికీ లైవ్లో తన కోసం వచ్చానని కూడా తెలుసు, అయినా కానీ మాట్లాడకుండా అలుగుతున్నాడు. ఏమి సేతురలింగా ఈ దయ్యం చూడు ఏమేమో పట్టుకొస్తా. జరిగిగా చాలే. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ పిల్ల నా బాధ ఎట్లుంటుంది ఒక్కటి. కొట్టకి కొట్టి రాక్షసి కొడతా చూడు పాప. లైవ్ లో ఒక్కరే ఉన్నారు, వెళ్ళిపోతున్నా నేను ఇక లైవ్ లోకి వెళ్ళి. నిజంగా ఈ పిల్ల ఉంటే నాకు మస్తు టైం పాస్ అవుతుంది. 4 మెంబర్స్ లైవ్ లో ఉన్నారు. ఇంతకుముందు నేను ఎందుకు మాట్లాడలేదంటే, మా ఆంటీ చెప్పు శిరీష, మా ఇంట్లో మా ఓనర్ అంటే బయట నిల్చుంది. మాది అద్దెకిల్లు కదా, ఓన్ హౌస్ ఉండదు కదా. నేను ఒక్కదాన్ని ఫోన్లో మాట్లాడితే మళ్ళీ ఆమె ఏమనుకుంటుంది, ఎవరితో మాట్లాడుతుంది అన్న అలా అనుకుంటారు. అందుకే ఆమె ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్నాను. నువ్వు మొయ్యి, నీ మూతి మీద కొడతా ఇప్పుడు. అందుకే మాట్లాడలేదు. ఇది రీజన్. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే అందరు చాలా మంది ఏమనుకుంటారు, నేను లైవ్ లో ఉందని ఎవరు అనుకోరు. ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది వీడియో కాల్ అని అనుకుంటారు.